ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గత 40 ఏళ్లుగా ఉత్తరాంధ్రల కళ ఆకాంక్షగా మిగిలిపోతుంది తప్ప పూర్తి కావడం లేదని గత వారంలో విజయనగరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారని, అయితే ముందుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, విజయనగరం సిపిఐ జిల్లా బాధ్యుడు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం విజయనగరంలోని అమర్ భవన్లో ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ రేపు ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో దీనికోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఒడిశా, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలతో జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకపోవడంతో దీనిపై కేంద్రంతో చర్చలు జరిపి ఇక్కడ అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలని కోరారు. గంజాయికి విజయనగరం హబ్బుగా మారిపోయిందని, విద్యా సంస్థల్లో కూడా గంజాయి దొరకడం దారుణమని తక్షణ చర్యలు తీసుకోవాలని ఈశ్వరయ్య కోరారు. వలసలను నివారించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఇక్కడే కల్పించాలని కోరారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కావలసిన నీటి కోసం విమానాశ్రయం ప్రారంభించేందుకు ముందుగానే తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అంశంలోనూ స్థల రాజకీయాలు, శిలా ఫలకాల రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. తల్లికి వందనంతో ఇంటిలో ఉన్న వారందరికీ పథకం వర్తింపచేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కరికే అమలు చేయడం దుర్మార్గమన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తారని హామీ ఇచ్చిన చంద్రబాబు అనేక కురువీలు పెడుతున్నారని మండిపడ్డారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామేశ్వరరావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలకు కలిగిన నష్టాలను ఎండగట్టింది సిపిఐ పార్టీ మాత్రమేనని అన్నారు. తారకరామ, తోటపల్లి, మడ్డువలస, వెంగళరాయ సాగర్, తాటిపూడి వంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ గత 10 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని అన్నారు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని, జిల్లాలో పరిశ్రమల ఊసే లేకుండా పోయిందని, గిరిజన యూనివర్సిటీ పేరుతో కొత్త వలస, మెంటాడ అంటూ మోసం చేశారని అన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వలసలు పోతున్నారని, వీటన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉందని, లేని ఎడల ప్రజా పోరాటాల వైపు సిపిఐ వెళ్తుందని కామేశ్వరరావు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శి రుగత అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. పరిష్కరిస్తారని చెప్పారు, వారు అట్లే పెట్టారు. ఈరోజు కింద మీదే సర్కారు, పైన మీదే సర్కారు. అక్కడేమో బుల్డోజర్ సర్కారు ఉంది ఢిల్లీలో, ఇక్కడేమో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. ఒరిస్సాలో కూడా మళ్ళీ ఇప్పుడు బీజేపీ సర్కారే అక్కడ ఉంది. కాబట్టి మీకు బాగా సరిపోతుంది. కాబట్టి మీరు కూర్చొని మాట్లాడి జంఝావతి ప్రాజెక్టును తక్షణం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ ఉత్తరాంధ్రకి ఒక హబ్బుగా మారిపోయింది. ఈవెందో విజయనగరం జిల్లాలో కూడా కేజీ, 2 కేజీలు, 3 కేజీలు రెగ్యులర్గా గంజాయి పట్టుబడతా ఉందంటే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను టార్గెట్గా చేసుకొని వారి అమ్మకానికి ప్రవేశపెడుతున్నారంటే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నటువంటి విద్యాధిక యువతను మద్దులేకి తెచ్చితే వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి గంజాయిని నివారించడానికి కావాల్సినటువంటి పత్రికల్లో ప్రకటనలు, టీవీల్లో నిరంతరంగా చీలుస్తాం, చెండాడతాం, అరెస్ట్ చేస్తాం, 24 గంటల్లో కాల్ చేస్తాం, ఇలాంటి ప్రకటనలకు కావాల్సింది. నిర్మూలనకు కావాల్సినటువంటి తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఇప్పుడే కామేశ్వరరావు గారు చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్ అవుతుంది, లేకపోతే అప్సోర్ శ్రీకాకుళం జిల్లాలో అప్సోర్ ప్రాజెక్ట్ ఏంటండి, అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు వలసలు అనేటువంటివి సంవత్సరాల తరబడి తప్పినటువంటిది కాదు అనేటువంటి పద్ధతిలో ఈరోజు వారి యొక్క జీవనం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి మన టెక్కలికి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా వారు ఎంపికయ్యారు. వారు మంత్రిగా ఈరోజు ఉన్నారు.